బీరకాయలే కాదు, బీరకాయ తొక్కలతో కూడా చాలా వెరైటీలు చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. కొన్ని తొక్కలు నీట్గా కడిగి పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం వేసుకుని అవన్నీ కొంచెంసేపు నానబెట్టుకోవాలి 2 hours వరకు. ఇందులో పచ్చిమిరకాయ అల్లం ముక్క వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకో, సాల్ట్ వేసేసుకుని అవి చిన్న చిన్న పునుగులాగా వేసేసుకోవచ్చు. ఇంకా వాటిని మంచి కలర్ వచ్చేదాకా కాల్చేసుకోవడమే, అయిపోతాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇంకా పప్పు వండుకోవచ్చు. పప్పుకి కందిపప్పు తీసేసుకుని వాటిలో టమాటాలు, పచ్చిమిరకాయ, జీలకర్ర, పసుపు, కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను పాలకూర కట్ట కూడా వేసుకున్నాను. ఇంకా పప్పు 3 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని మెదిపేసుకొని పోపు పెట్టేసుకొని సరిపోతుంది. పప్పు రైస్లోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బీరకాయ బజ్జీ. అవి ఎలాగంటే తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలాగా రౌండ్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ రౌండ్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా కొంత శనగపిండి తీసుకోవాలి. ఆ శనగపిండిలో సాల్ట్, కారం అవన్నీ వేసేసుకుని కొంచెం వాము కూడా వేసుకోవాలి. అయితే ఎలా కలుపుకుంటాం అలాగే కొన్ని వాటర్ చూసుకుంటే వాటర్ జ్యూసీగా ఉంటాయి కాబట్టి వాటిలో నేనేమి సోడా ఏమీ కలపట్లేదు. ఇంకా కలుపుకొని ఆ శనగపిండి డిప్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అనుకోకుండా నేను ఇంకా ఇందులో కలిపిన శనగపిండి కొంచెం మిగిలితే నేను కొత్తిమీరని కూడా తీసుకుని కొంచెం నీట్గా కడిగి పెట్టేసుకుని కొంచెం కడలుగా ఉన్న వాటిని అందులో పిండిలో కలిపేసి కొత్తిమీర బజ్జీ కూడా వేసాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. కొత్తిమీరతో చాలా టేస్ట్. చాలా అంటే చాలా కొంచెం పిండి మిగిలింది. అసలు వస్తే రావు అనుకున్నాను. చాలా చిన్న 3 బజ్జీలు వచ్చినాయి. చాలా బాగుంది కొత్తిమీర పకోడీ అయితే. చూస్తానికి కూడా అందంగా ఉన్నాయి. ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి. కొన్ని పచ్చిమిరకాయలు తీసుకోవాలి. పచ్చడిలో సరిపాను. బీరకాయ తొక్కలను శుభ్రంగా చేసేసుకుని ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొన్ని పల్లీలు అన్నీ కలిపి వేపుకోవాలి. బీరకాయ తొక్కలు మగ్గుతుంటాయి కదా, వాటిలోనే కొన్ని టమాటాలు వేసుకుని కొన్ని కొత్తిమీర వేసి కావాలంటే చింతపండు కూడా వేసుకుని మిక్సీ చేసేసుకోవడం. రైస్లోకి అయితే ఈ పప్పు పచ్చడి చాలా టేస్ట్గా ఉన్నాయి. అంతా కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి.